Hello everyone, welcome back to our channel Learning Land. Today also we are learning daily used English sentences. రోజులాగానే ఈరోజు కూడా మనకి ఎంతగానో ఉపయోగపడే మరికొన్ని సెంటెన్సెస్. డైలీ లైఫ్‌లో మనకి ఏదో ఒక రోజు కోపం వస్తూనే ఉంటుంది కదండీ! సో, అలా కోపం వచ్చినప్పుడు మనం ఎవరి మీదైనా అరుస్తాం. లేదా ఎవరైనా మన మీద అరుస్తూ ఉంటారు. సో, అలాంటప్పుడు మనం కొన్ని కొన్ని సెంటెన్సెస్ యూజ్ చేస్తాం. ఆ సెంటెన్సెస్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూసేద్దామండి. సో, కమింగ్ టు ది ఫస్ట్ సెంటెన్స్. నా చెవిలో ఎందుకరిచావు? నా చెవిలో నువ్వు ఎందుకరిచావు? వై డిడ్ యూ షౌట్ ఇన్ మై ఇయర్? వై డిడ్ యూ షౌట్ అంటే నువ్వు ఎందుకు అరిచావు? షౌట్ అంటే అరవడం. ఇన్ మై ఇయర్ అంటే నా చెవిలో అని అర్థం. సో, వై డిడ్ యూ షౌట్ ఇన్ మై ఇయర్? నా చెవిలో నువ్వెందుకు అరిచావు? నెక్స్ట్ వన్. చిన్న పిల్లాడిలా ఈ పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు? లేదా చిన్న పిల్లల్లాగా ఎందుకు ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాం కదండీ! దీనిని వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ క్రేజీ థింగ్స్ లైక్ ఎ చైల్డ్? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ క్రేజీ థింగ్స్ అంటే నువ్వు ఈ పిచ్చి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు లైక్ ఏ చైల్డ్ చిన్న పిల్లవాడిలాగా. వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దీస్ క్రేజీ థింగ్స్ లైక్ ఏ చైల్డ్. నెక్స్ట్ వన్. నువ్వు నా చెవిలో అరవడం వల్ల నాకు కాసేపు ఏమీ వినిపించలేదు. నువ్వు నా చెవిలో గట్టిగా అరవడం వల్ల నాకు అసలు ఏమీ వినిపించలేదు కాసేపు అంటూ ఉంటాం కదా. దీనిని ఐ కుడెంట్ హియర్ ఎనీథింగ్ ఫర్ ఏ వైల్ బికాస్ యు ఆర్ షౌటింగ్ ఇన్ మై ఇయర్. ఐ కుడెంట్ హియర్ ఎనీథింగ్ ఫర్ ఎ వైల్ అంటే కాసేపు నాకు అసలు ఏమీ వినిపించలేదు. బికాస్ ఎందుకంటే యు ఆర్ షౌటింగ్ ఇన్ మై ఇయర్ నువ్వు నా చెవిలో అరవడం వల్ల. నెక్స్ట్ వన్. అందరికీ వినబడేలా మాట్లాడకూడదు. డు నాట్ స్పీక్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ హియర్. డు నాట్ స్పీక్ అంటే మాట్లాడకూడదు. సో దట్ ఎవ్రీ వన్ కెన్ హియర్ అంటే అందరికీ వినిపించేలాగా లేదా అందరికీ వినపడేలా మాట్లాడకూడదు. డు నాట్ స్పీక్ సో దట్ ఎవ్రీ వన్ కెన్ హియర్. నెక్స్ట్ వన్. ఇక్కడ కూర్చొని గట్టిగా మాట్లాడే బదులు వెళ్ళి రోడ్డు మీద కూర్చో. ఇక్కడ కూర్చొని అలే అరిసి కంటే వెళ్ళి రోడ్డు మీద కూర్చో అని కోపంలో అంటూ ఉంటాం కదండి. దీనిని ఇన్‌స్టెడ్ ఆఫ్ టాకింగ్ సో లౌడ్‌లీ హియర్ గో అండ్ సిట్ ఆన్ ది రోడ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ టాకింగ్ సో లౌడ్‌లీ హియర్ అంటే ఇక్కడ కూర్చొని ఇంత గట్టిగా మాట్లాడే బదులు గో అండ్ సిట్ ఆన్ ది రోడ్ వెళ్ళి రోడ్డు మీద కూర్చో. ఇన్‌స్టెడ్ అంటే బదులుగా అని అర్థం. నెక్స్ట్ వన్. మీరు నిదానంగా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. కానీ అందరూ మీ మాటలు వింటున్నారు. మీరు సైలెంట్‌గా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. కానీ అందరూ మీ మాటలు వింటున్నారు. దీనిని యూ థింక్ యూ ఆర్ స్పీకింగ్ స్లోలీ బట్ ఎవ్రీవన్ ఈస్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్. యూ థింక్ అంటే మీరు అనుకుంటున్నారు లేదా మీకు అనిపిస్తుంది. యు ఆర్ స్పీకింగ్ స్లోలీ మీరు స్లోగా మాట్లాడుతున్నారని. బట్ కానీ ఎవ్రీవన్ ఈజ్ లిజనింగ్ టు యువర్ వర్డ్స్ ప్రతి ఒక్కరూ మీరు మాట్లాడే మాటలు వింటున్నారు. నెక్స్ట్ వన్. నువ్వు ఎంత అరిచినా సరే నేను ఇవ్వను. ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ స్క్రీమ్. ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ అంటే నేను అస్సలు ఇవ్వను. నో మ్యాటర్ అంటే నేను అస్సలు ఇవ్వను. హౌ మచ్ యూ స్క్రీమ్ నువ్వు ఎంత అరిచినా సరే. స్క్రీమ్ అంటే అరవడం. సో ఐ వోంట్ గివ్ ఇట్ టు యూ నో మ్యాటర్ హౌ మచ్ యూ స్క్రీమ్ నువ్వెంత అరిచినా నేను అసలు ఇవ్వను. నెక్స్ట్ వన్. నువ్వు కేకలు వేస్తే నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా నీకెందుకు ఇస్తాను. నువ్వు నా మీద అరిచినంత మాత్రాన నేను సంపాదించిన డబ్బు నీకెందుకు ఇస్తాను అని అంటూ ఉంటాం కదా. వై విల్ ఐ గివ్ యూ ఆల్ మై హార్డ్ ఎర్నెడ్ మనీ ఇఫ్ యూ స్క్రీమ్. వై విల్ ఐ గివ్ యూ ఆల్ మై హార్డ్ ఎర్నెడ్ మనీ అంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా. ఇఫ్ యూ స్క్రీమ్ నువ్వు అరిస్తే గనక నేను ఎట్లా ఇస్తాను. వై విల్ ఐ గివ్ యూ ఆల్ మై హార్డ్ ఎర్నెడ్ మనీ ఇఫ్ యూ స్క్రీమ్. నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కువగా అరవకు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. నువ్వు అసలు ఎక్కువగా అరకు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో. డోంట్ షౌట్ టూ మచ్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. డోంట్ షౌట్ టూ మచ్ అంటే నువ్వు అసలు ఎక్కువగా అరవకు అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ వెళ్ళి నువ్వు నీ పని చూసుకో. నెక్స్ట్ వన్. అరవడం నీకే కాదు నాకు కూడా వచ్చు లేదా కేకలు వేయడం నీకే కాదు నాకు కూడా వచ్చు. కోపంలో ఎలా అంటూ ఉంటాం కదా. ఇట్స్ నాట్ జస్ట్ యూ హూ కెన్ స్క్రీమ్ బట్ ఐ కెన్ టూ. ఇట్స్ నాట్ జస్ట్ యూ హూ కెన్ స్క్రీమ్ అంటే అరవడం నీకే కాదు లేదా అరవడం నీకు మాత్రమే కాదు. బట్ కానీ ఐ కెన్ టూ నాకు కూడా వచ్చు లేదా నేను కూడా అరవగలను.
నెక్స్ట్ వన్, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడెందుకు ఇలా తయారైంది? లేదా ఇప్పటి వరకు బానే ఉంది. కానీ ఇప్పుడెందుకు ఇలా అయ్యింది? దీనిని సో ఫార్ షీ వాస్ గుడ్. బట్ నౌ వై ఈస్ షీ లైక్ దిస్? సో ఫార్ షీ వాస్ గుడ్ అంటే ఇప్పటి వరకు ఆమె బాగానే ఉంది. బట్ కానీ నౌ వై ఈస్ షీ లైక్ దిస్? ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది? లేదా ఇప్పుడు ఎందుకు ఇలా తయారయ్యింది? సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని అర్థం. నెక్స్ట్ వన్, నువ్వు రోడ్డు మీద అరిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. దీనిని ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ షౌట్ ఆన్ ది రోడ్. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ అంటే నాకే తెలియదు నేనేం చేస్తానో. ఇఫ్ యూ షౌట్ ఆన్ ది రోడ్, నువ్వు కనుక రోడ్డు మీద అరిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఐ విల్ డూ టు యూ ఇఫ్ యూ షౌట్ ఆన్ ది రోడ్. నెక్స్ట్ వన్, రోడ్డు మీద అరుస్తూ చీప్గా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? లేదా రోడ్డు మీద ఎందుకు చీప్గా ప్రవర్తిస్తున్నావు? వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ది రోడ్ అండ్ బిహేవింగ్ చీప్లీ? వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ది రోడ్, నువ్వు రోడ్డు మీద ఎందుకు అరుస్తున్నావు? అండ్ బిహేవింగ్ చీప్లీ, నువ్వు చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నావు లేదా చాలా చీప్గా ప్రవర్తిస్తున్నావు. వై ఆర్ యూ షౌటింగ్ ఆన్ ది రోడ్ అండ్ బిహేవింగ్ చీప్లీ, నువ్వు రోడ్డు మీద అరుస్తూ చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నావు. నెక్స్ట్ వన్, నీలాగా నేను రోడ్డు మీద అరవలేను లేదా నీలాగా నేను రోడ్డు మీద అరవను. ఐ కాంట్ షౌట్ ఆన్ ది రోడ్ లైక్ యూ. ఐ కాంట్ షౌట్ ఆన్ ది రోడ్ అంటే నేను రోడ్డు మీద అరవలేను. లైక్ యూ నీలాగా. ఐ కాంట్ షౌట్ ఆన్ ది రోడ్ లైక్ యూ, నీలాగా నేను రోడ్డు మీద అరవలేను. నెక్స్ట్ వన్, అతను నా మీద అరుస్తున్నట్లు నాకు అనిపించింది అందుకే నాకు భయం వేసింది. లేదా అతను నా మీద అరుస్తున్నట్లు నాకు అనిపించింది అందుకే నేను భయపడ్డాను. ఇలా కూడా అంటూ ఉంటాం కదండి. దీనిని ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ ఎల్లింగ్ ఎట్ మీ అండ్ దట్స్ వై ఐ గాట్ స్కేర్డ్. ఐ ఫెల్ట్ లైక్ హీ వాజ్ ఎల్లింగ్ ఎట్ మీ అంటే అతను నా మీద అరుస్తున్నట్లు నాకు అనిపించింది. అండ్ అందుకే దట్స్ వై ఐ గాట్ స్కేర్డ్ అందుకే నాకు చాలా భయం వేసింది. స్కేర్డ్ అంటే భయం. నెక్స్ట్ వన్, ఆమె పెద్దగా అరుస్తున్నా నేనేమీ పట్టించుకోలేదు. షీ వాజ్ షౌటింగ్ లౌడ్లీ బట్ ఐ ఇగ్నోర్డ్ హెర్. షీ వాజ్ షౌటింగ్ లౌడ్లీ అంటే ఆమె గట్టి గట్టిగా అరుస్తుంది. బట్ కానీ ఐ ఇగ్నోర్డ్ హెర్, నేను ఆమెను పట్టించుకోలేదు లేదా నేను ఆమెను వదిలేశాను. నెక్స్ట్ వన్, ఫోన్లో ఎందుకు అలా అరుస్తావు లేదా ఫోన్లో ఎందుకు అలా అరుస్తున్నావు? వై డూ యూ షౌట్ లైక్ దట్ ఆన్ ది ఫోన్? వై డూ యూ షౌట్ లైక్ దట్ ఆన్ ది ఫోన్ అంటే ఫోన్లో ఎందుకు నువ్వు అలా అరుస్తున్నావు? వై డూ యూ షౌట్ లైక్ దట్ ఆన్ ది ఫోన్. నెక్స్ట్ వన్, ఎవరైనా సీరియస్గా అరుస్తుంటే నాకు నవ్వు వస్తుంది లేదా ఎవరైనా సీరియస్గా అరుస్తూ ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఐ లాఫ్ వెన్ సమ్వన్ ఈజ్ షౌటింగ్ సీరియస్లీ. ఐ లాఫ్ అంటే నాకు నవ్వు వస్తుంది లేదా నేను నవ్వుతున్నాను. వెన్ ఎప్పుడైతే సమ్వన్ ఈజ్ షౌటింగ్ సీరియస్లీ, ఎప్పుడైతే ఎవరో ఒకరు సీరియస్గా అరుస్తారో అప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఐ లాఫ్ వెన్ సమ్వన్ ఈజ్ షౌటింగ్ సీరియస్లీ. నెక్స్ట్ వన్, నాకు చాలా కోపం వచ్చి అతని మీద అరిచాను లేదా నాకు చాలా కోపం వచ్చింది అందుకే నేను అతని మీద అరిచేశాను. ఐ గాట్ వెరీ యాంగ్రీ అండ్ షౌటెడ్ ఎట్ హిమ్. ఐ గాట్ వెరీ యాంగ్రీ అంటే నాకు చాలా కోపం వచ్చింది. అండ్ షౌటెడ్ ఎట్ హిమ్ అందుకే నేను అతని మీద అరిచాను. ఐ గాట్ వెరీ యాంగ్రీ అండ్ షౌటెడ్ ఎట్ హిమ్. సో దట్స్ ఆల్ ఇన్ టుడే. మనం కోపంలో ఉన్నప్పుడు లేదా ఎవరైనా మన మీద కోపంగా ఉన్నప్పుడు ఇలాంటి సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.